హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ షార్ట్ మీడియా ఛానల్కి మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈసారి చెప్పబోయే వీడియో ఏంటంటే విద్య గొప్పదా లేదంటే సంస్కారం గొప్పదా అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఈ రెండాట్ల గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విశ్లేషణ. మనము అమ్మాయిలు పరిస్థితి ఇట్లా ఉంది ఇంట్లో అని చెప్పేసి మనం ఒక వీడియో చేసాం కదా గైస్. ఆ వీడియో వల్ల ఏమైందంటే చాలా మంది మనోభావాలు అంటే దెబ్బతిన్నాయంట. అంటే మనోభావాలు దెబ్బతిన్నాయంటే నువ్వు అట్లా చెప్తావు, అట్లా చెప్పకూడదు కదా అని అంటున్నారు. అలా అన్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నా, అంటే మీ ఇంట్లో ఏవైనా విశేషాలు జరుగుతున్నాయని. ఓకే గైస్, వదిలేండి, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగున్నారా? ఓకే, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక వాళ్ళ వచ్చేసి విద్య గురించి అండ్ సంస్కారం గురించి. ఇక్కడ ఏది మనము ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తామంటే సంస్కారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. అది ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తాం అంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి నేర్చుకునేది అది. అంటే ఎందుకంటే మనకి పర్టికులర్గా దాని మీద క్లాసెస్ కానీ లేదంటే దాన్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టి నువ్వు ఇట్లా ఉండాలి, పెద్దలతో అట్లా ఉండాలని ఎవరు చెప్పారు. ఒక మదర్ మాత్రం మనకి చిన్నప్పటి నుంచి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది కూడా చెప్తారనమాట. ఎట్లా అంటే మామయ్య వాళ్ళు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, లేదంటే మన రిలేటివ్స్ వస్తే ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అనే దాని గురించి, బయట నుంచి ఎవరైనా వచ్చినా ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అనే దాని గురించి మదర్ చెప్తారు. కానీ ఎడ్యుకేషన్ అనేది మనం డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటేనే కానీ మనకి విద్య అనేది మనకు రాదు. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్లో లేకపోయిన సంస్కారం ఉన్నా, సంస్కారం లేకుండా విద్య ఉన్న వేస్ట్ అనమాట. అంటే రెండు ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. కానీ ఎక్కువ ఆప్షన్ అయితే సంస్కారానికి ఎక్కువ ఇస్తాము. ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ విద్య దొంగదారిలో కూడా కొనుక్కోవచ్చు. అంటే మన సర్టిఫికెట్లు చదవకుండానే సర్టిఫికెట్లు కొనుక్కోవచ్చు, డిగ్రీలు కొనుక్కోవచ్చు, ఏదైనా 10th సర్టిఫికెట్లు కూడా ఇప్పుడు కొనేస్తున్నారు అందరూ. ఇట్లా ఎడ్యుకేషన్ వైజ్ అంటే నేను ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది 100కి 100%లో ఒక 60% నిజం ఉంటే 40% అబద్ధమే ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సర్టిఫికెట్లు అనేది చాలా అరుదుగా కొంటున్నారు. అండ్ మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు కూడా అవుట్ సైడ్ లైన్కి వెళ్ళి మరీ సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి అది ఇంపార్టెన్స్కి చాలా వరకు 60-40 రేషియో ఉంటుంది. సంస్కారం అనేది చాలా వరకు చదువుకున్న వాడైనా చదువుకోలేని వాడైనా ఎట్లా ఉన్నవాడైనా కూడా ప్రతి ఒక్కరికి అదొక రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఎదుటి వాడిని ఎట్లా ట్రీట్ చేయాలి, వాళ్ళని మనము ఏ విధంగా చూసుకోవాలి అనే దాని గురించి మనకు ఒక విధమైన రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అంతేగాని ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో అయితే నేను పెద్ద పెద్ద గొప్ప చదువులు చదివాను, నేను ఎందుకు ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాడి నాకు గౌరవించాలి అనే రీతిలో వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే నేను చదువుకున్న వ్యక్తిని, నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి తప్ప నేను ఎందుకు ఎదుటి వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ విషయం చెప్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఎందుకంటే నేనే ఎక్స్పీరియన్స్ చేశాను ఆ ఇన్సిడెంట్. ఒక ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ అంట, అతను టాప్ 1లో. అయితే మేము ఒక గ్రూప్ ఉంటుంది, అంటే మనకి కొన్ని యాప్స్ వచ్చినాయి కదా ఇప్పుడు టాకింగ్ యాప్స్. అట్లా మనం ఒక యాప్కి ఆర్జీ అనమాట. ఆర్జీ అయితే కనుక తను ఒక రోజు అందులోకి వచ్చాడు. నేను 4 నెంబర్స్ వస్తారు, 4 నెంబర్స్కి గైడ్లైన్స్ ఇచ్చి లెవెల్ 1లో ఉన్న వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాలి, అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళకి. అలా ఇస్తూ ఉండగా నేను వచ్చాను, ఇప్పటికి ఇంకా నాతో మాట్లాడలేదు, నేను పెద్ద చదివలేదు అని నువ్వు మాట్లాడడం కోసం నేను ఎందుకు వెయిట్ చేయాలి అట్లా అని ర్యాష్గా మాట్లాడాడు. మనము కామ్గా మాట్లాడాము. అంటే కామ్గా మాట్లాడడం అంటే బ్రో వీళ్ళతో మాట్లాడుతున్నా కదా, వీళ్ళతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడదా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన టైంలో వాడు ఏంటంటే చదువుకున్న అహంకారం ఇట్లా అదిగా మాట్లాడేది ఉండడం వల్ల తన క్యారెక్టర్ అక్కడ బ్యాడ్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ వాడి మీద రివర్స్ అవ్వడం, నువ్వు చదువుకుంటే గొప్పేటి, ఏం పీకుతున్నావు, నీకు సంస్కారం లేదా, అది లేదా. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని చదువు ఉంది కదా అని చెప్పేసి గొప్పలకు పోవడము, లేదంటే నేను ఎంతెంత చదివాను నా స్థాయి ఇది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు అడుగుతున్నా ఇదే వీడియోలో, ఎంతమంది చదివిన జాబ్స్ అంటే మనం చదివిన ఎడ్యుకేషన్లో జాబ్ చేస్తున్నారు అండ్ చదవని జాబ్స్ ఎంతమంది చేస్తున్నారు? అలాగే ఇక్కడ చాలామంది నా చదువు గొప్ప అనే వాళ్ళకి ఇంకొక ప్రశ్న కూడా, మీరు చదివిన చదువు దేనికి ఉపయోగిస్తున్నారు? ఐ మీన్ అంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుందాం. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే
ఓన్లీ మీరు జాబ్ పర్పస్కి కాదు, మీరు కొత్తది కూడా కనిపెట్టవచ్చు. ఎలక్ట్రికల్ వైజ్లో ఏంటంటే మీరు ఎలక్ట్రికల్ ఒకటే నేర్చుకోవడం అంటే ఒక హౌస్ వైరింగ్ లేదంటే సమ్వన్ ఎక్సెట్రా అట్లా కాకుండా మీరు ఆ ఎలక్ట్రికల్ అంటే ఓన్ ఎలక్ట్రికల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, పవర్ జనరేషన్ ఎలా రావచ్చు అనేవి కూడా మీరు చేయొచ్చు కదా. కానీ అట్లాంటివి ఏం ఉండవు. ఇక్కడ ఎదుటివాడి మీద మచ్చలేయడము, ఎదుటివాడిని పాయింట్అవుట్ చేయడం. మొన్న రీసెంట్గా చూసి హైదరాబాద్ మెట్రోలో ఒక రైతు మెట్రో ఎక్కడానికి వస్తే అక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అని అందులో నేను ఒక భాగమే. కానీ ఎందుకు చెప్తున్నానంటే దానికి నాకు కొద్ది డిఫరెంట్ ఉంది. నేను మ్యాక్సిమం అంతా ఆన్లైన్ చదివాను, కొంత ఆఫ్లైన్ కొంత ఆన్లైన్, కాబట్టి నేను అందులో ఇంక్లూడ్ చేసుకుంటలేదు ఎడ్యుకేటెడ్ పీపుల్గా ఫుల్గాని. ఓకే, అయితే మనోడు ఏంటంటే ఆ రైతుని ఎక్కనివ్వలేదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మేము గొప్ప ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా మేము గొప్ప అనే అహంకారంతో ఉంటున్నారు. ఆ అహంకారం ఎప్పుడు తొలగిపోద్దో అప్పుడు మీరు బెటర్, మీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. లేదంటే అదే టైంలో ఆయన తిరిగి అక్కడ మాట్లాడిన వాళ్ళు తిరిగి కొడితే ఏ రకంగా ఉంటుంది. ఆయన నెలల తరబడి ఆ పొలంలో పని చేస్తేనే కానీ వచ్చే పంటతో మనం తినం. ప్రతి రైతు స్ట్రైక్ చేస్తే, అందరు రైతులు స్ట్రైక్ చేస్తే ఇండియాలో చదివినోడు చదవలేనోడు ఎవ్వడి దగ్గర కూడా ఫుడ్ ఉండదు. దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటలు అద్దు మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్, సీ యూ.